పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా, విశ్వసించుమా. కన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే, శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో, మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో. అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. శాంతి లోపల మీకు సుఖము లోకములోనా, శాంతి లోపల మీకు సుఖము లోకములోనా. కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన, కలిగి బ్రతకాలంటే
ప్రార్థన అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం ఉంచుకో జ్ఞాపకం ఉంచుకో జ్ఞాపకం. ఎన్నిసార్లు ప్రార్థన చేసిన విడుదల పొందటం లేదన్న వారు ఎవరైనా ఎక్కడ ఉంటే ఇక్కడ ఉంటే ఈ రాత్రి మీకు విడుదల. మీరు నిజంగా ఉపవాసం ఉండి దేవునికి మొరపెడుతుంటే నీ చేత కాని వాటిని దేవుడు నీ చేత జరిగేటట్టు చేస్తాడు. బంధకముల నుంచి విడుదల, అడిక్షన్ నుంచి విడుదల. చాలా మందికి సోమరితనం అంటే ప్రార్థన చేసుకుందాం అనుకుంటాను అంటారు, ప్రార్థన చేయరు. అందుకే ప్రార్థనకు మంచి భంగిమ మోకాళ్ళు ఉండటం. ఒక ఆయన అన్నాడు, ప్రార్థన అంటే మాకు నిద్ర వస్తుందని. రాదా మరి? తల కిందకు పెట్టుకొని ఎట్ట పెట్టుకుంటారండి? సిస్టర్స్కి అయితే ముసుగు వేరే ఉంటుంది. మరి ఏమొస్తుంది? మోకరించండి అంటే కాళ్ళ మీద కూర్చుంటారు కొంతమంది. మోకరించడం అంటే నిటారుగా మోకరించాలా? తెలుసు కదా, ఇది మోకరించటం. ఇది కాదు మోకరించడం, కాదు ఇది మోకరించడం. అది కూర్చోవడం ఇంకోటి. ఎంతసేపు మోకరించగలరు మీరు? చివర్లు చేయిస్తూ ఉండండి. మోకాళ్ళ ప్రార్థన. మన యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మోకరించి ప్రార్థించాడు. యేసయ్య ఏం చేశాడో చేస్తే చాలండి. మనం మోకాళ్ళుని ప్రార్థించాడని ఎన్నోసార్లు ప్రభుని గురించి రాయబడవద్దు. మోకాళ్ళ ప్రార్థన ఒక వ్యక్తిని స్ట్రైట్గా నిలబడేలా చేస్తుందండి. తిన్ననైన జీవితాన్ని ఇస్తుంది, వంకరతనం ఉండదు. రోజుకు ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించేవాడు ఆయన. ఎవరైనా దానియేలు. చెప్పుకోవటమైనా మీరు చేస్తారా? రోజుకు ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థిస్తే యవ్వన కాలములోనే దేవుని సాక్షిగా నిలబడగలిగాడు. దేశాలను, రాజులను మార్చగలిగాడు. దానియేలు దేవుడే దేవుడని ఒప్పుకొడినట్లుగా పరిశుద్ధాత్మని కార్యాలు చూడగలిగాడు. మోకాళ్ళ ప్రార్థన. నిజమే, 40 రోజులు మోకరించి ప్రార్థించలేం. కనీసం 3 రోజులు మోకరించి ప్రార్థించలేం. నాకు తెలిసి మీలాంటి యవనస్తులు కనీసం 3 గంటలు మోకరించి ప్రార్థించవచ్చు అని నేను అనుకుంటా. సమ్ గ్యాప్స్ తీసుకోను, ఒకవేళ బ్రేక్స్ తీసుకోను. ఏంటంటే ట్రై చేయండి. ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి, ఇల్లుందా మీకు? రూమ్ ఉందా? ఇల్లున్నా పర్వాలేదు, రూమ్ ఉన్నా పర్వాలేదు. ప్రార్థన చర్చిలోనే చేయాలా? ఎక్కడైనా చేయవచ్చా? యేసు ప్రభు ఎక్కడ చేశాడు? గెత్సెమని తోటకి వెళ్ళాడు. ఆ ఒలీవ చెట్లు ఇప్పటికీ ఉంది, గెత్సెమని తోట యెరూషలేములో. ఇప్పుడు వెళ్ళి చూస్తే అవన్నీ బండలు, రాళ్ళు. ఆ ఒలీవ చెట్లు ఎగుడు దిగుడుగా ఉంటుంది, ఇలా ఉంటుంది, స్లోప్గా. ఆయన మోకరించిన చెట్టు కూడా ఇప్పటికి గుర్తుగా ఉంది. అక్కడ మోకరించినప్పుడు ఆయన మోకాళ్ళకు గుచ్చుకోలేదా రాళ్ళు అని అనిపించింది నాకైతే. ఆయనకి ఎవరు ఫ్యాన్ పెట్టలేదు, అక్కడ ఆయనకి ఎవరు కుర్చీ వేయలేదు, కనీసం ఒక కార్పెట్ వేయలేదు. మోకాళ్ళుని ప్రార్థించాడు, భారంతో ప్రార్థించాడు. చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె అయిందని మనం బైబిల్లో చూస్తున్నాం. యవ్వన కాలంలో మోకరించడం నేర్చుకోండి. నా జీవితంలో నేను నేర్చుకున్నాను యవ్వనస్తుడిగా. ఇప్పుడు మోకరించగలను, ఇప్పుడు మోకరించగలను. కొంచెం నొప్పిగానే ఉంటుంది, కొంచెం అనీజీగానే ఉంటుంది. బట్ వన్స్ దేవుని పరిశుద్ధాత్మ నిన్ను పట్టుకున్న తర్వాత అసలు నువ్వు మోకరించావన్న సంగతి నీకు తెలియదు. ఎంత గాల్లో నిలబడ్డట్టుగా నీకు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నెత్తి పట్టుకునే దేవుడు నీ పక్షంలో మొరపెడుతుంటాడు. ఉచ్చరింపశక్యముగాని మూలుగులతో. ఎస్, ప్రార్థించడానికి ఇదే భంగిమలో చేయాలని ఏమీ లేదు. నెహెమ్యా కొన్ని నెలలు ప్రార్థించినప్పుడు బైబిల్ రాయబడింది, కూర్చుండి
ప్రార్థించాడు. నెలలు తరబడి ప్రార్థించాడు కాబట్టి కూర్చొని ప్రార్థించాడు. దానియేలు మోకరించి ప్రార్థించాడు. మోషే ప్రార్థన తెలుసా మీకు? చేతులెత్తి ప్రార్థించాడు. ఎత్తండి మీ చేతులు, నేను చెప్పేదాకా దింపకండి. ఏం ప్రార్థనదే? అసలు ఇలా చూస్తుంటే మీ చేతులు ఎంత అందంగా ఉన్నాయో, ఆ పరలోకంలో దూతలన్నీ సిగ్గుపడిపోతుంటాయి. మేము పాటలు పాడతామే కానీ ఇట్టిట్టని ఇట్లా చేతులెత్తి మా దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి ఆరాధించలేదే, ఆయనకి మొరపెట్టుకోలేదే అని చేతులెత్తి ప్రార్థిస్తేనండి గొప్ప జయం చూస్తాం. మోషే చేతులెత్తి ప్రార్థిస్తుంటే అమాలేకీయులు ఓడిపోతున్నారు. పొద్దు నుంచి సాయంత్రం వరకు చేతులెత్తి ప్రార్థించాడంట ఆయన. మధ్యాహ్నం అయ్యేటప్పటికి కొంచెం చేతులు బరువెక్కి ఒగ్గిపోతుంటే అక్కడ ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. దీనికి దానికి సంబంధం ఏంటి? శత్రువులు జయించడానికి, నీ మీద దాడి చేస్తున్న అపవాదిని ఎదిరించడానికి, అపవాది వాడుకుంటున్న పరికరాలను నీవు జయించడానికి నీకు చేతులెత్తి చేసే ప్రార్థన కావాలి. చేతులెత్తి ప్రార్థిస్తే, కొండల తట్టు నా చేతులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? భూమి ఆకాశములు కలుగు చేసిన యెహోవానే నాకు సహాయం కలుగును. ఇప్పుడు చూడండి, కాన్సన్ట్రేషన్ మీకు బాగుంది, బాగా వింటున్నారు ఇప్పుడు. ఎందుకంటే నిర్లక్ష్యం ఉండదు, నిద్ర ఉండదు. చేతులెత్తి దినమంతా మొరపెడితే పాపం కొంతమందికి గుర్తు చేశారండి, మాకు అనవసరంగా మమ్మల్ని మేము మర్చిపోయి చేతులు ఎత్తాం, మీరు మళ్ళీ మాట మార్చగానే మాకు గుర్తొచ్చింది. అయ్యో అబ్బా అబ్బా. రాత్రంతా కూర్చొని చేస్తే ఇట్లా అన్నీ చేయొచ్చండి. పాపం చాలా బాధపడుతున్నారు. ఒకసారి దింపి చూడండి ఎట్టుందో. గోడలు లేపడుతున్నాయా ఏంటి? 5 నిమిషాలకే, నాట్ ఈవెన్ 10 minutes. ఏంటండి, మన ప్రభువు లోబడనులని వారి కొరకు చెప్పండి దినమంతా చేతులు చాచే ఉన్నాడంట. 5 నిమిషాలకి మనం అలసిపోతున్నామే. ఆయన చేతులు 24 గంటలు మంచోళ్ళ కోసం కాదు, పరిశుద్ధుల కోసం కాదు, లోబడనల్లి వారి కొరకు, తిరుగుబాటు చేయ వారి కొరకు. ఎందుకురా నా ఇష్టం అయిపోతావు? రారా, నా కౌగిల్లోకి రా, నా చేతుల్లోకి రా, నిన్ను ఆదరిస్తా, నిన్ను క్షమిస్తా అని చేతులు చాచి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. యజమానుడి వైపు దాసి చేతులు ఎత్తినట్టుగా, దాసుడు చేతులు ఎత్తినట్టుగా మనం ప్రభు వైపు మన చేతులు ఎత్తి మొరపెడితే ఆయన చాచిన చేతులలో మనం ఇముడుతాం. ఆయన చాచిన చేతులు మనల్ని కౌగిలించుకుంటాయి. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు, తండ్రి నేను నీకు విరోధముగా, పరలోకానికి విరోధంగా పాపం చేస్తున్నాను, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడిని కాదు, ఒక కూలోడుగా నన్ను పెట్టుకో అని అడగటానికి వచ్చాడండి. కానీ వాడు ఇంకా దూరంగా ఉండగానే వాడు మనసు తిరిగిందని గమనించిన ఆ ప్రేమ కలిగిన తండ్రి, దూరంగా ఉన్నోళ్ళని ఎలా చూస్తాం మనం? ఎదురు చూస్తున్నప్పుడే చూడగలుగుతాం. ఎదురు చూస్తూనే ఉన్నాడు, నా కుమారుడు తిరిగిరా, తిరిగిరా, తిరిగిరా. ఇంకా దేవుని ప్రేమలో మీరు ఎమడకపోతే, ఆయన చేతుల్లో నలగకపోతే, ఆయన కౌగిల్లో చేరకపోతే, మీటింగ్కి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు, చర్చికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు, 5-10 నిమిషాల ప్రార్థనలు సరిపోవసలే. హృదయాన్ని కుమ్మరించి పశ్చాత్తపడే ప్రార్థన ఈరోజు మనకు కావాలి. ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు విందులో ఉంటే వెనక తట్టు వచ్చి, వెనక తట్టు అంటే యూదులు ఇలా కాళ్ళు వెనక్కి మడుచుకొని కూర్చుంటారు, మనమైతే బాస్పాట్లు వేసి కూర్చుంటాం. ఇప్పుడంతా డైనింగ్ టేబుల్ వచ్చేసాయి. వెనక తట్టుకు వచ్చి
కన్నీటితో ఆయన పాదములు కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఆ పాదములు ముద్దు పెట్టుకుందట. అంటే ఎంతసేపు పట్టుందంటారు? ఎంతసేపు అండి? తన పాపములన్నిటి కొరకు పశ్చాత్తాపడుతుంది. ఆమె పేరు తెచ్చుకుంది పాపాత్మురాలు అని. ఆ పాపాల మూటంతా తెచ్చి ఆ పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుంటూ, తండ్రి నేను నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా. మీకు తెలుసా అండి, మనం చేసే ప్రతి పాపము మనుషులకు విరోధంగా చేస్తున్నాం. చెప్పలక్కర్లేకుండానే మనం చేసే ప్రతి పాపము దేవునికి విరోధంగా చేస్తున్నాం. కాబట్టి మనుషుల దగ్గర, దేవుని దగ్గర కూడా మన పాపాలు ఒప్పుకోవాలి. మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ తప్పులు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న పాపానికి ఇక ఏ విధమైన ప్రభావం ఉండదండి. ఒప్పుకోకుండా కాసేపు నాయన తప్పు చేశానని దేవుడి దగ్గర రహస్యంగా ఒప్పుకొని ఆ మనస్సాక్షిని సరి చేసుకోకపోతే ఆ పాపం నిన్ను వెంటాడుతుంది, నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒప్పుకున్న పాపం కడిగివేయబడుతుంది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ప్రతి దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేయను. గంటల తరబడి దేవుని సన్నిధిలో కూర్చొని నీ హృదయాన్ని కుమ్మరించిన అనుభవాలు నీకున్నవా? చాలా మందికి వాళ్ళ రక్షించబడ్డారని అడిగితే ఒక సందేహంగా మొహం పెడతారు. బాప్తిసం పొందానంటారు. బాప్తిసం వేరు, రక్షణ వేరు. పాపముల నుంచి విడిపించబడి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువును నా స్థానంలో నా కొరకు మరణించాడని నమ్మి నీ పాపములు, నీ మనస్సాక్షిని సరిచేసుకొని అందరి ముందు నేను యేసుక్రీస్తు బిడ్డనని నేను నిర్ణయించుకున్నానని బహిరంగంగా ఇచ్చేదే బాప్తీసం. ఈరోజు బాప్తీసం పొంది కొందరు హృదయాలు దేవుడితో సరిగా లేవన్న సంగతి గమనిస్తూ ఉన్నాం. పడిపోయాను, జారిపోయాను, వెనక్కి జారిపోయాను అనే మాటలు ఎక్కువ వినబడుతున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ప్రార్థన లేని జీవితం. ప్రార్థన కూర్చొని చేయొచ్చు నెలల తరబడి, నిలబడి చేయొచ్చు గంటలు గంటలు, మోకరించి చేయొచ్చు రోజుకు 3 సార్లు 7 సార్లు, చేతులెత్తి చేయొచ్చు. ఇంకో ప్రార్థన ఉందండి, అది చాలా అపాయం. అది సాష్టాంగపడి ప్రార్థన. మా చేతిలో తక్కువ మంది ఉన్నప్పుడు సాష్టాంగ ప్రార్థన కూడా చేయించేవాడిని, కానీ 10 నిమిషాల కంటే ఎక్కువ చేయించేవాడిని కాదు. తర్వాత భయం వేసేది, నిద్రపోతారేమో. సాష్టాంగం అంటే ఏంటండి? నేరుగా బోర్లు పడుకొని మీ అంగాలన్నీ భూమికి, దేహి నీవేనైనా, నాకు గతి లేదిక, నాకు దిక్కు లేదిక, దాని భావం అది భంగిమెట ఉన్నా. నీకే నేను దాసుని, నీ మాటే వింటానయ్యా, నీ చిత్తమే చేస్తానయ్యా అని నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకునే ప్రార్థన అది. మెడ్రాసులో ఒక డాక్టర్ పాల్ అని ఒక ఆయన ఉండేవారు. మొత్తం తమిళనాడు టెక్స్ట్ బుక్స్ అన్నిటికీ ఒక హైలీ క్వాలిఫైడ్ డైరెక్టర్ ఆయన. తిరునెల్వేలి అనే ప్రాంతానికి చెందిన ఒక నామకార్థ క్రైస్తవుడు. కానీ రక్షించబడిన తర్వాత ఆయన 60 years, 70, 60, 65 దాటిన తర్వాత కూడా ఆయన అంత పెద్ద అధికారి అయినప్పటికీ దేవుని సన్నిధిలో బోర్ల పడుకొని నేల మీద చాప కూడా వేసుకోకుండా ఏడుస్తూ గంటల తరబడి ఆ పాతది, నాయన ఎన్ని సంవత్సరాలు నిన్ను దుఃఖపెట్టానయ్యా, ఎన్ని సంవత్సరాలు నీ ప్రేమను గుర్తించలేకపోయారని పశ్చాత్తాపడుతూ చేసేవాడు. ఒకరోజు ఆయన పియూన్ వచ్చి, ఏమైంది అయ్యగారికి, ఏమైనా దెబ్బ తగిలిందా, ఎందుకు ఏడుస్తున్నారని అడిగానంట. నేను నా దేవుని సన్నిధిలో ప్రలాపిస్తున్నా. ప్రలాపించే ప్రార్థన, అంగలార్చే ప్రార్థన, కన్నీటి ప్రార్థన. మీరు ఇందాక నుంచి ప్రార్థిస్తున్నారు చాలా మంది. ఎవరి కళ్ళల్లో రీచైనా కనీసం ఒక్క బొట్టన్న నీళ్లు కారాయా? కారాయన్నోళ్ళు చేయి చూపించండి, మీకు మీరే సాక్షులు. 1 బొట్ట 2 బొట్టల కొలుచుకోలేదా? ఈసారి ఒక చిన్న టిన్ను కూడా తెచ్చుకొని కొలుచుకోండి. ఇవాళ క్రైస్తవ లోకంలో కన్నీటి ప్రార్థన మాయమైపోయిందండి.
గంటల తరబడి గంతులు వేయమంటే వేస్తాం, చప్పట్లు కొట్టమంటే కొడతాం, హల్లెలూయా అనమంటే అంటాం. కానీ మోకాళ్ళుని కన్నీటి ప్రార్థన చేయమంటే ఆలోచిస్తుంటారు. రాదు ప్రార్థన. గుండె గుండె కదలకపోతే ఎందుకు వస్తాయండి కన్నీరు? హృదయం కదిలినప్పుడు ఆ ఎమోషన్స్ మనకి కళ్ళమ్మట నీళ్లు కలుగుతుంది. కొన్నిసార్లు అవి ఆనంద బాష్పాలు అవ్వచ్చు, కొన్నిసార్లు అవి పశ్చాత్తాపంతో కూడిన బాష్పాలు అవ్వచ్చు, కొన్ని కృతజ్ఞతతో కళ్ళు చెప్పగలుగుతాయి. నాకు చాలాసార్లు దేవుడు చేసిన మేళ్ళు తలుచుకుంటే కృతజ్ఞత కలుగుద్ది, మనకి హృదయం కదులుతుంది. అందుకని దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఉపవాస ప్రార్థన అయినప్పటికీ మొదటగా దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. గంటల తరబడి ప్రార్థించడం నేర్చుకోండి. మనం మాటలతో ప్రారంభించిన ప్రార్థన మూలుగులతో ముగించే వరకు చేసేదే నిజమైన ప్రార్థన. మనం ఆలోచించుకొని మాటలతో చేసే ప్రార్థన, మనం ప్రార్థనని స్టార్ట్ చేస్తున్నాం అంతే. ఒక సమయం వచ్చేటప్పటికీ పరిశుద్ధాత్ముడు మనం ప్రార్థించే ప్రార్థన కొన్నిసార్లు, అనేక సార్లు దైవ చిత్తానుసారంగా ఉండదండి. మన మనసులో ఉన్నదాన్నే ప్రార్థించుకుంటుంటాం. అందుకని ఏం చేస్తాడంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షములో ఉండి ప్రార్థన చేస్తాడు. అటువంటి ప్రార్థన అనుభవం ఎవరికన్నా ఉందా? మీకు తెలియకుండానే పరిశుద్ధాత్ముడు మీ నోట్లో నుంచి వచ్చే ప్రార్థన మీరు వినాల్సిన అవసరం లేకుండా నీ మనసులో నీవు ఇంత ప్రార్థన నేను చేశానా అని తెలుసుకుని ఒక అనుభవం ఉంటే అది పరిశుద్ధాత్ముడు నీ మీద చూపించిన ప్రార్థన. అంతసేపు టైం ఇవ్వట్లేదండి. మనం ప్రార్థనకి సమయం ఇవ్వాలి. ప్రార్థన చూడండి, ఒక మీటింగ్ జరుగుతుంటే చాలాసేపు ఆరాధన చేసిన తర్వాత, పాటలు పాడిన తర్వాత, ప్రార్థనలు చేసిన తర్వాత, ఆ తర్వాత ప్రసంగం ఎందుకు ఇస్తారు? ముందే ప్రసంగం చేయొచ్చు కదా. ముందే ప్రసంగం చేస్తే ఒక్క హృదయానికి అతుక్కోదు. దేవుని మాటలు హృదయంలో జొరపడాలంటే మొదటగా హృదయం సిద్ధపడాలి. నీ హృదయంలో ఉన్న అవిశ్వాసము, నీ హృదయంలో ఉన్న అవిధేయతలు, నీలో ఉన్న పొరపాట్లు, నీలో ఉన్న బలహీనతలు నువ్వు క్లియర్ చేసుకోకుండా, కడుక్కోకుండా దేవుని మాటలు నీ విన్నా అవి నీ హృదయంలో నిలువవు. ఏదైనా ఒక పాత్ర వాడుకోవడానికి ముందు మరి మీరేం చేస్తారో తెలీదు. కడిగి ఉన్న పాత్రలైనా కూడా ఇంట్లో సరైన తల్లి అయితే మళ్ళీ దాంట్లో పాలు పోయాలంటే, లేకపోతే ఏదైనా ఆహారం పెట్టాలంటే మళ్ళీ ఒకసారి ఏం చేస్తారంటే నీళ్ళల్లో అట్లట్లా కడుగుతారు. ఏ దుమ్ము దూసి ఏమైనా ఉందేమో, చిన్న పురుగులు ఏమైనా ఉన్నాయేమో. ప్రతిసారి ఒకవేళ రక్షించబడ్డావు ఏదో ఒక రోజున, ఎప్పుడో నీ పాపాలు ఒప్పుకొని విడిపించబడ్డావు, కానీ ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొదటగా ప్రార్థనతో మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ప్రార్థన చేయడానికి ప్రార్థనలో హృదయం సిద్ధపరచుకోవాలి. ప్రార్థనలోనే ప్రార్థన నేర్చుకుంటాం. ప్రార్థించేవాడు ప్రార్థనాపరుడు అవుతాడండి. చూసారా, చాలా మందికి ప్రార్థనాపరుడు అనే పేరు లేదు ఇవాళ. మంచి బోధకుడు అంటారు, మంచి గాయకుడు అంటారు, మంచి సేవకుడు అంటారు, మంచి విశ్వాసి అంటారు, కానీ మంచి ప్రార్థనాపరుడు అనే పేరు నాకు కావాలి. ఈ వ్యక్తి మా సంఘంలో మంచి ప్రార్థనాపరుడు అని చెప్పగలిగే స్థాయికి మన ప్రార్థనా జీవితం ఎదగాలి. ప్రార్థన పరిశుద్ధాత్మని కార్యాలు జరిగిస్తుందండి. చట్టాలు మార్చేది ప్రార్థన, పరిస్థితులను మార్చేది ప్రార్థన, శోధనలో జయమిచ్చేది ప్రార్థన, మనలో ఉన్న అడిక్షన్స్, బలహీనతల నుంచి, పాపపు కట్ల నుంచి విడిపించేది ప్రార్థన, సాతానును జయించటకు శక్తినిచ్చేది ప్రార్థన. మీరు ఏదైనా మర్చిపోండి, కానీ ప్రార్థన మర్చిపోకండి. ప్రార్థనలో రహస్య ప్రార్థన గంటల తరబడి ఉండాలి. ప్రభు చెప్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్పాడా? ఏం చెప్పారండి? మీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని, ఇంటిలో కనలేదు, ఎందుకంటే మీలో కొంతమందికి ఇల్లు లేవు, గదుల్లోనే ఉన్నారు కదా, ఒక్కదే ఉంది కొంతమందికి. మీ గదిలోకి వెళ్ళి, ఒక మూలకెళ్ళి, ఒక మిద్దె మీదకి వెళ్ళి
ఒక బాల్కనీలోకి వెళ్ళి ఏకాంతంగా నువ్వు ప్రార్థించిన రోజు ఆధ్యాత్మికంగా నువ్వు స్థిరపడతావు, బలపడతావు. అందుకని దేవాలయంలో ప్రార్థించక్కర్లేదని చెప్పలేదు. దేవుని మందిరంలో వీఆర్ ఆల్ ప్రేయింగ్ టుగెదర్. ఎక్కడ 2-3 నా నామములో ఏకీభిస్తారో, భూమి మీద 2-3 ఏకీభించి దేనిని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. ఏది విడిపిస్తారో అది పరలోకంలో విడిపించబడుతుంది. మంచి ప్రార్థనా పరులను లేపాలని దేవుడు ఆశిస్తున్నాడండి. డూ యూ వాంట్ టు బి వన్? నన్ను చేయి ప్రభా, నన్ను ఒక ప్రార్థనా పరుడిగా చేయి నాయన. దాగి ఉండి ప్రార్థించే వ్యక్తిగా చేయ. మనుషుల మెప్పుల కోసం ఉపవాసం ఉన్నప్పుడట ముఖం వికారం చేసుకోవద్దు. ఏంటమ్మా అలా నీరసంగా ఉన్నావు? ఉపవాసం అండి. నేను ఉపవాస ప్రార్థన కూడా ఇదే సూట్లో వస్తాను. నేను ఇదేం ఫంక్షన్ కాదు కదా. ఉపవాసం రోజు మళ్ళీ ఏడ్చుకుంటూ రావాలా? తల అంతా చెరిపేసుకొని సొమ్ము వాటికి రాసుకొని అబ్బో ఏం ప్రార్థనా పరుడి జైపాలు అని అనాలి అందరూ. ఎక్కర్లా. ఉపవాసం అనేది రహస్యం. మీరు ఉపవాసం ఉన్నాడు ఉపవాసం అని 100 మందికి చెప్పకండి, అయిపోయింది దాని ఫలితం. ఏమి రాదు అక్కడ. అయినా ఉపవాసం ఎట్టుంటారు మీరు? ఉపవాసం ఉన్నారా మీరు? ఏంటంటే గబక్కని ఇన్ని ప్రశ్నలు అడుగుతారు, భయం వేస్తుంది అంటారా? నేర్చుకోండి. ఉపవాసం ఉన్నారా? ఎంతసేపు? రకరకాల ఉపవాసాలు ఉన్నాయండి. అవసరతను బట్టి ఆ ఉపవాస పరిధి మనం పెంచుకుంటాం. ఆసక్తిని బట్టి మనం దాన్ని పొడిగించుకుంటాం. ఇదేమో నిబంధన కాదు. ఇంకా 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 పెరుగుతుంది దేవునితో మాట్లాడుకోవటం. కొంతమంది బంధువుల ఇళ్ళకి, స్నేహితుల ఇళ్ళకి వెళ్తారు చూడండి. వస్తానే అంటూనే ఉంటారు. 3 గంటలైనా ఎదుగు వెళ్తాను, టైం అయింది అంటూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకు? వాళ్ళ మీద ఉన్న ప్రీతి. మరి దేవుని దగ్గర వెళ్ళి ప్రభా వస్తాను ప్రభా, బస్సు దొరకదేమో ప్రభా, వస్తాను ప్రభా అని లేచి వెళ్ళిపోతారండి. వారికి మళ్ళీ పోస్తే అది కాకపోతే రాత్రి ఇక్కడే పడుకొని వెళ్తానులే ప్రభా, ఇంట్లో తిడితే తిట్టారులే ప్రభా తరబలాగా నాకు అనుకుని ఎంతమంది ఉన్నారండి ప్రార్థనలో కదిలేవాడు ప్రార్థనాత్మ లేనివాడేనండి. ప్రార్థనలో గడియారం చూసుకోకూడదండి. అదో 3 గంటలు ప్రార్థన చేస్తాడు ప్రభా అన్నాడట ఒక అబ్బాయి. ప్రభా నాయనా నీకు వందనాలు, ఇంకా 10 నిమిషాలు అయిందా? అయ్యా దేవా స్తోత్రం. ముళ్ళు కదలటం లేదు ఆయనకి. అసలు చేసేది ప్రార్థన, ఆత్మ ప్రార్థన అయితే కదా. నాకు చాలాసార్లు అనుభవాలు ఉన్నాయండి. 10 నిమిషాలు ప్రార్థన ముగిద్దామని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ కళ్ళు తెరిచేటప్పటికి 1 అవర్ అయిపోయేది. చర్చిలో కూడా అలాగే మర్చిపోతుంటాను నేను. ప్రార్థనలో మనం పూర్తిగా ఈ లోకానికి డిస్కనెక్ట్ అయిపోతాం. వీఆర్ కనెక్టెడ్ టు ద లార్డ్. దేవునితో కనెక్ట్ అయిపోతాం. భూమిలో ఏం జరుగుతుందో మనకి తెలియదు అసలు. ఇక అది లోతైన ప్రార్థనాత్మను పొందటం. పౌలు అన్నాడు, నేను మనసుతో ప్రార్థిస్తాను, ఆత్మలోనూ ప్రార్థిస్తాను. ఆత్మలో ప్రార్థించే వారికి సమయం లేదు, తెలియదు. కానీ ఇలాంటి ఒక కార్పొరేట్ ప్రార్థనగా అందరం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం సమయాలు పాటించాలి. కాబట్టి ఏమంటున్నాడు పౌలు? మనసుతో ప్రార్థిస్తానంటే ఎంతసేపు ప్రార్థన చేశాను, ఏం ప్రార్థన చేస్తున్నాను అనేది గ్రహించుకుంటూ అర్థం చేసుకుంటూ ప్రార్థిస్తాను. అనుభవం కలగాలండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని బైబిల్ ఎక్కడా లేదు. కానీ కళ్ళు తెరిచే ఉంటే ప్రార్థన చేయరు చాలామంది. కళ్ళు ఏకాగ్రత కొరకు కళ్ళు మూసుకుంటున్నాం. కానీ మీరు ఏకాంత స్థలంలోకి వెళ్ళినప్పుడు కన్నులెత్తి ప్రార్థించవచ్చు. ఆకాశం కనపడద్దు అక్కడ. ఆకాశంలో నాకు ఎవరున్నారండి? నాకెవరున్నారు? మా బంధువు ఎవరండి ఆకాశంలో? అమ్మా, నాన్న, ఫ్రెండా, సెల్ ఫోనా? దేవుడు ఆకాశంలో, ప్రభు ఉన్నాడు. ఆకాశము కొండల తట్టున కన్నులెత్తుచున్నాను. ఎత్తుకెత్తేవాడు దావీదు. పైనున్న ప్రభువుకు మొరపెట్టుకునేవాడు. కన్నులెత్తి ప్రార్థించవచ్చు, కళ్ళు మూసుకొని ప్రార్థించవచ్చు, కూర్చొని ప్రార్థించవచ్చు. పడుకొని మాత్రం ప్రార్థించకండి. మంచం దిక్కుండా ప్రార్థించే వాళ్ళు, అలాగే పక్షవాతం వచ్చి అలాగే పడుకొని ఉంటారు. ఇక వాళ్ళకి మాత్రమే పర్మిషన్ అది. ఎందుకంటే వాళ్ళ కాళ్ళు చేతులు పనిచేయవు కాబట్టి
హాస్పిటల్లో ఉన్న రోగులు కానీ ప్రార్థిస్తే అలా ప్రార్థించినా దేవుడు వింటాడు. దేవుడు వింటాడు. మనం బోర్ల ఇలా ఎల్లుకెళ్ళి పడుకున్నప్పుడు ఎదురుగుండా పైకి మన దృష్టి పైకి వెళ్తుందండి. పైన ప్రభు గుర్తొస్తాడు. అందుకే రోగాలు వస్తాయి చాలా మందికి. ఎందుకంటే దేవుడు నా వైపు చూడమని అడుగుతాడు. అది నా వైపు చూడవయ్యా, నువ్వు వాళ్ళ కోసం వీళ్ళ కోసం అక్కడ ఇక్కడ చూస్తున్నావు, నా వైపు చూడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు ప్రభు. మన ప్రార్థనా జీవితం ఎలాగుంది? యేసయ్య ప్రార్థనా జీవితాన్ని చూస్తే ఇంకా నువ్వు చీకటిగా ఉండగానే, ఇంకా తెల్లారక ముందే ఆయన ప్రయాణమై అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థించాడు. ఆయన ఉన్న చోట ప్రార్థించుకోవచ్చు కదా. పక్కన 12 మంది శిష్యులు ఉన్నారు కదా, మధ్య మధ్యలో కాఫీ టీలు ఇస్తారు కదా. అదేలేండి, ఆ రోజుల్లో కాఫీ టీలు లేవు. మధ్య మధ్యలో వచ్చి కాస్త విసురుతారు కదా, ఫ్యానులు లేవు కదా ఆ రోజు. నా మనసు వేరే దేని మీదకి వెళ్ళకూడదు, తండ్రితో నేను సహవాసం చేయాలి. ఓ రోజు ఎత్తుక్కుంటూ వచ్చారు శిష్యులు. ఎక్కడికి వెళ్ళావు ప్రభా, ఎక్కడికి వెళ్ళావు? నీకోసం అందరూ ఎత్తుకుతున్నారు. అంటే మనం చాలా ఊర్లకు వెళ్ళాలి, ఇవాళ చాలా గ్రామాలు తిరగాల్సి ఉంది. అందుకని నేను చాలాసేపు దేవుని సందులో ప్రార్థించుకుంటున్నాను. ఏంటంటే పరీక్షల రోజు ఎక్కువ ప్రార్థిస్తారా, తక్కువ ప్రార్థిస్తారా? ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎక్కువ ప్రార్థిస్తారా, తక్కువ ప్రార్థిస్తారా? టైం లేదన్నప్పుడు, ఎన్నో పనులు వాళ్ళు చేయాల్సి ఉన్నప్పుడు ఎక్కువసేపు ప్రార్థిస్తారా, తక్కువసేపు ప్రార్థిస్తాడా? ఓ దైవజనుడు అన్నాడు, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుంటాను అంటాం మనమైతే. ఆయననేమాడు, ఇవాళ చాలా పనులు ఉన్నాయి కాబట్టి చాలాసేపు నేను ప్రార్థించాలి, అన్ని ప్రార్థనల్లో జవాబు వచ్చేటట్టుగా నేను ప్రార్థించాలి, అన్ని ప్రార్థనలు సఫలమయ్యేటట్టుగా పనుల్లో ప్రార్థించాలి. మన ప్రార్థన బహిరంగంగా క్లుప్తంగా ఉన్నా ఏకాంతంగా గంటల తరబడి ప్రార్థించేవాడే నిజమైన ప్రార్థనాపరుడు. యేసు ప్రభు బహిరంగంగా చేసిన ప్రార్థనలు చాలా సంక్షిప్తంగా ఉన్నాయి. రాత్రంతా ప్రార్థనలో గడిపినది బైబిల్లో ఆయన గురించి. వేకువని లేచి ప్రార్థించేవాడు, రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు. వాళ్ళు చాలా చర్చెస్లో ఆల్ నైట్ ప్రేయర్ అని పెట్టుకుంటున్నారు. వచ్చేదే 9 గంటలకు రాత్రి, వెళ్ళిపోయేది 2 గంటలకి. మళ్ళీ అందులో 4 పాటలు, 10 సాక్ష్యాలు, 2 సార్లు కాఫీలు, టీలు, మిక్చర్లు, బిస్కెట్లు. ఇది ఉపవాస ప్రార్థన అంటారా? ఉపవాస ప్రార్థన. ఆహారం మానుకోవటం ముఖ్యం కాదు. యు బ్రేక్ ద డే ఇంటూ 3. 24 గంటలు 3 పార్టీలు చేస్తే ఎంత వస్తుందండి? 8 గంటలు నిద్రపోతాం మనం. వదిలేయండి, అది పక్కకు పెట్టి. తినేది ఎప్పుడు? అర్ధరాత్రులు కూడా తింటున్నారు. ఇప్పుడు చెప్పేది వర్తించదేమో. ఏంటండి, 8 hours నువ్వు ఏమీ తినకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఒక పూట ఉపవాస ప్రార్థన. తిన్న దగ్గర నుంచి మరి 8 గంటల వరకు ఏమీ తినకుండా ఉండగలిగితే అది ఒక పూట ఉపవాస ప్రార్థన. 16 గంటలు అంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఏమీ తినకుండా నీవు ప్రార్థిస్తే అది ఒక రోజు ప్రార్థన. అలాగే 3 రోజులు మీరు 3 గంటలకే మంచిలు తాగుతున్నారు. చాలామంది మంచిల బాటలు రెడీగా తెచ్చి పెట్టుకున్నారు. అవన్నీ పీకేయాలని ఉంది నాకైతే. మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? దేవునితో ప్రార్థన చేసి అలసిపోయారా? మేము స్టేజ్ మీద వాళ్ళు అరవాల్సి వస్తుంది. నేను ఇప్పటికీ భయపడతాను మంచిలు తాగడానికి స్టేజ్ మీద. ఏంటంటే వాటర్ ఫాస్టింగ్ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టారు. నీళ్లు మాత్రం తాగొచ్చు. కొత్తగా ఏం కాదు. యేసు ప్రభు 40 రాత్రులు 40 పగలు అన్నపానాలు మానేరడం లేదు, ఏమీ తినకుండా ఉన్నాడు. అంటే నీళ్లు మాత్రం త్రాగాడు ఆయన. ఈ తరం వారు నీళ్లు కూడా తాకపోతే అలా చచ్చి ఊరుకుంటాడని తెలుసు ఆయనకి. అందుకే మన కోసం తాగుంటాడు ఆయన. ఆయనకి దాహం వేసి తాగడం. నన్ను చూసి వీళ్ళు కూడా ఇలా చేసి 40 రోజుల్లో స్కెలిటన్ లాగా అయిపోయి, డీహైడ్రేట్ అయిపోయి, హాస్పిటల్ అడ్మిట్ అయ్యి, గ్లూకోజులు ఎక్కించి వాడు చచ్చాడంటే, ప్రార్థనలో చచ్చాడంటే నా నామానికే సిగ్గు వస్తుంది కదా. ఒరే నాయన తాగండి, నేను కూడా తాగుతున్నాను అని చూపించడానికే చేశాడు అనుకుంటాను నేనైతే. నా ప్రభు అన్నిట్లో ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. మన గురించి ఆలోచిస్తాడండి ఆయన. ఆయన గురించి ఆయన ఆలోచించుకోవటం లేదు. ఆయన ఆలోచన అంతా నీ మీదే, ఆయన దృష్టి అంతా నీ మీదే.
ఆయన నీకు మేలు చేయాలని ఆశ కానీ కీడు చేయాలని తలంపు ఎప్పుడూ లేదు. నిన్ను మార్చుకోవాలనే కానీ నిన్ను నెట్టేయాలనే తలంపు ఎప్పుడూ లేదు ఆయనకి. ఆయన అంటే చాలు, నీ మీద కోపము దేవునికి ఉన్నా, నీ పాపమును బట్టి నీకు దండన రావాల్సి ఉన్నా, నిన్ను దండించడానికి చెయ్యి ఎత్తినా, అయ్యా అంటే ఎత్తిన చేతిని నీ నెత్తి మీద వేసి నిమురుతాడు. సరే లేదా బిడ్డ, ఇంకెప్పుడు గుళ్ళు అనిపించుకుంటా, నా బిడ్డ నా బంగారమే. నినివే ప్రజలు ఇక 40 రోజుల్లో నాశనం అయిపోతుంది పోయోనా. ఈ మాట చెప్పంటే దాక్కుంటే చేపతో మింగించి చేపని కక్కించి పోయి చెప్పించాడు. 40 రోజుల్లో నినివే నాశనం అయిపోద్ది. 3 రోజులు చేశారు ప్రార్థన. రాజు మొదలుకొని ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీద పడి గోను బట్టలు కట్టుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే నాశనం చేస్తానన్న దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? వాళ్ళని క్షమించేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఒక పట్టణాన్ని మార్చాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. ఒక వ్యక్తిని మార్చాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. నిన్ను నీవు మార్చుకోవాలంటే, నీవు దేవునికి అనుకూలమైన వ్యక్తిగా మారాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. ఉపవాస ప్రార్థన అనేది బైబిల్ ఎన్నో ఆది కాండం నుంచి చూస్తే ఎన్నో ఉపవాసాల గురించి చెప్పొచ్చు. బైబిల్లోనే ఉపవాసం కాదండి, చరిత్రలో చూస్తే ఆంగ్లదేశపు అపోస్తలుడని పిలువబడిన జాన్ వెస్లీ, మెథడిస్ట్ సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీ, ఆనాటి సంఘాలలో ఉపవాస ప్రార్థన ఉండేది కాదు. ఆ ఉపవాస ప్రార్థనని క్రమశిక్షణ ఆయన తీసుకొచ్చాడు. పరిసయ్యులు వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, క్రైస్తవులమైన క్రీస్తు బిడ్డలమైన మనం చేయొద్దా? ప్రతి బుధవారము ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థన అని ఆయన ప్రారంభించినప్పుడు ఇంగ్లాండ్ దేశంలో ఆ ఉపవాస ప్రార్థనల ఫలితముగా ప్రతి ఒక్కరూ లోతుగా పశ్చాత్తాపడి మారు మనసు పొందారు. ఆచార క్రమములో జరుగుతున్నటువంటి ఆరాధనల్లో పరిశుద్ధాత్మని కార్యాలు జరిగాయి. దేవుని ఉజ్జీవ జ్వాలలు రగులుకున్నాయి. కిటికల్లో మాత్రమే ప్రార్థనలు అనుకున్నవారు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద, పందిరుల్లో, పార్కుల్లో, కంపెనీల్లో, కారాగారాల్లో, కర్మాగారాల్లో ఎక్కడ పడితే అక్కడ గ్రూపుగా చేరి గుంపులు గుంపులుగా ప్రార్థించే ప్రార్థనా జనం లేచారట. వీళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్ కంపెనీస్లో ప్రార్థిస్తున్నారు, పనిచేస్తున్నారు. మీలో కొంతమంది బిలీవర్స్ ఉంటారా? మీతో పాటు కొలీగ్స్ ఉన్నారా లేదా? నీ దురదృష్టం ఎవడు లేకపోతే. నువ్వు ఒక్కడిని కూడా సంపాదించలేదు, 3 ఏళ్ళ నుంచి అక్కడ పనిచేస్తున్నావు. నీ ప్రార్థన ఒక్కరిని కూడా మార్చలేదు అన్నమాట. నాకు అప్పుడప్పుడు చెప్తారు మా చర్చిలో ఉన్న కొంతమంది యూత్ వచ్చి, మా కంపెనీలో 3 ఉన్నామండి, మా లంచ్ అవర్లో మేము 3 కలిసి ప్రార్థిస్తాం ప్రతిరోజు. చేయండి, ఈ రోజు నుంచి ఉంటారు. వాళ్ళు చెప్పుకోరు. ఇవాళ మీరు గమనించండి, మీరు ప్రార్థించండి. 3 చాలు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు 3 ప్రార్థించారంటే దేశంలో దేవుని గొప్పనామానికి మహిమ తీసుకొని వచ్చారు. ఎంతమంది చార్లెస్ ఫిన్నీ గురించి విన్నారు? చార్లెస్ ఫిన్నీ అమెరికా దేశం ఆ రోజుల్లో చల్లారిపోయిన భక్తితో, ఆచార భక్తితో నిండిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా ఉపవాస ప్రార్థన ద్వారా ఉద్యమం రగులుకుంటుందని నిరూపించిన వాడు ఆ చార్లెస్ ఫిన్నీ. ఒక లా స్టూడెంట్. ఆయన లా చదువుతున్నప్పుడు అందులో ఒక బైబిల్ కూడా ఒక భాగంగా ఉంటుంది. ఆ దేశాల్లో, మన దేశంలో కూడా అందులో సారం తీసుకుంటున్నారు, కానీ బైబిల్ వదిలేస్తున్నారు. ఇవాళ చట్టం, ప్రపంచంలో ఉన్న చట్టాన్ని అంతటికీ మూలం పరిశుద్ధ గ్రంథమే, 10 ఆజ్ఞల సారమే. అతను అన్ని లా బుక్స్ చదువుతున్నప్పుడు బైబిల్ చదువుతుంటే ఎందుకో మనసుకి ఒక ఉల్లాసం కలిగేదట. ఆ పుస్తకాల మీద బైబిల్ పెట్టుకొని గంటలు చదువుతుంటే ఎవరైనా వచ్చి చూస్తే మాత్రం గబగబా లా బుక్స్ దాని మీద వేసి మళ్ళీ బైబిల్ చదివినట్టు కనపడకుండా గర్వంతో నిర్లక్ష్య పెట్టేవాడట. బైబిల్ చదువుతున్నప్పుడు నేను మారు మనసు పొందాలి,
నూతన సృష్టిగా మారాలనే గ్రహింపొచ్చి ఒకరోజు ఏకాంతంగా ఒక పొలంలోనికి వెళ్ళి, ఒక గార్డెన్లోనికి వెళ్ళి ప్రార్థించడం మొదలు పెడుతుంటే, ప్రభా నన్ను ఉజ్జీవింపచేయవా, నన్ను రక్షించవా, బైబిల్ దేవుడా నన్ను కాల్చో అని ప్రార్థన చేస్తుంటే అకస్మాత్తుగా పరిశుద్ధాత్మని శక్తి తన మీదకి రావటం, తనకు తెలియకుండానే మోకాళ్ళ మీద బైబిల్ ఎదురుగుండా పెట్టుకొని, ఈ బైబిల్ నేను చదువుతున్నాను, లోకమంతా వచ్చి నన్ను చూసినా, నన్ను ఎగతాళి చేసినా నేను భయపడను, నా బైబిల్ దేవుడు గొప్ప దేవుడు అని గట్టిగా కేకలేయడం మొదలు పెట్టాడట. అక్కడి నుంచి ఉద్యమం రగులు కొద్దాయి జీవితంలో. అమెరికా దేశంలో గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగులుకోవడానికి ఉజ్జీవ సభలు ప్రారంభించబడ్డాయి. వాళ్ళ ఉజ్జీవ సభలనే మాట వాడుతున్నారు, కానీ ఆ ఉజ్జీవం కలగటం లేదు. ఎందుకంటే ప్రార్థనతో సభలు పెడతాం లేదు. లైటింగ్, సౌండ్, ప్రజలు రావాలి, అడ్వర్టైజ్మెంట్లు, ఆర్భాటాలు, అట్టహాసాలు చేస్తున్నారే. కానీ మేము మొదటగా ఉద్యోగ సభలు జరిపించినప్పుడు గుంటూరులో 2009లో మేము ఉద్యోగ సభలు జరిపించినప్పుడు 6 నెలలు కంటిన్యూస్గా ప్రతి వారానికి 2 సార్లు 3 సార్లు వ్యక్తిగతంగా ఉపవాసాలుండి ప్రార్థించి జరిపించాం. గొప్ప ఉద్యోగం రగులుకుంది. ఒక దేశాన్ని మార్చాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. ఒక సంఘంలో ఉద్యోగం రగులుకోవాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. ఒక కుటుంబంలో ఉద్యోగం కలగాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. హడ్సన్ టైలర్ విన్నారా? ఎప్పుడన్నా మాట విన్నారా? మిషనరీల బయోగ్రఫీస్ చదవండి. బైబిల్ని బతికి చూపించిన భక్తులు. నా బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మా ప్రిన్సిపాల్ గారు చెప్పేవారు, మీరు పాస్టర్లు అయ్యాక మీకు టైం దొరకదు, బైబిల్ చదువుకోవడానికి దొరకదు. ఇప్పుడు చదవండి, మీరు మిషనరీల జీవితాలు చదవండి. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప శక్తిని, బైబిల్ని ఎలా బతికి చూపించారో, బైబిల్ శక్తిని ఎలాగో వారి సేవలో నిరూపించారో మీరు తెలుసుకుంటారంటే. ఆ రోజుల్లో నా పాకెట్ మీద 5 రూపాయలు ఉండేది. ఆ 5 రూపాయలు పోగేసుకొని ఆ ఈఎల్ఎస్కి వెళ్ళి, ఇవాంజలికల్ లిటరేచర్ సర్వీస్ దానికి వెళ్ళి ఒక్కొక్క బుక్ కొనుక్కొచ్చుకొని చదువుకుంటే ఈ రోజుకి ఆ పరిచర్య విధానాలు, దేవుని కార్యాలు నా జీవితంలో చూస్తున్నాను. యవనస్తులు ముఖ్యంగా చదవండి, మీరు చదవండి, మీ బైబిల్ చదవండి. మొదట బైబిల్ చదవండి. బైబిల్ చదివితే ప్రార్థన వస్తుంది. బైబిల్ చదివితే ప్రార్థన శక్తిని ఎరుగుతారు. బైబిల్ చదివితే దేవుని శక్తిని ఎరుగుతారు. హడ్సన్ టైలర్ తిరుగుబాటుదారుడు. వాళ్ళ తల్లి ప్రార్థిస్తుంటే, ఈయనేమో నిర్లక్ష్యంగా తిరుగుతుంటే ఆ తల్లి మోకాళ్ళుని అతని కొరకు ప్రార్థించేదట. మహా తల్లులు ఉన్నారు ప్రార్థనా పరులు, తమ కుటుంబాలను, బిడ్డలను ఉజ్జీవంలో నడిపించుకోగలిగిన వారు. ఈ సంఘంలో తల్లులు ఉన్నారా? ప్రార్థనా తల్లులు ఉన్నారా? ఏది ఉంటే చేయి చూపించండి. మీరు చెప్పుకోకూడదు, మీ పిల్లలు చెప్పాలి మీ గురించి. నేను ప్రార్థనా తల్లిని నువ్వు చెప్పొద్దు, మా అమ్మ ప్రార్థనా పర్వాలని చెప్పాలి. ఏంటండి? అవును, ప్రార్థించే తల్లి తన బిడ్డలను రక్షణలో నడిపించుకుంటుంది. తన బిడ్డలను యోగ్యులుగా చేసుకుంటుంది. ఎక్కడో ఉన్నాడట, ఒకరోజు డస్ట్బిన్లో పడేసిన ఒక ట్రాక్ తీసుకొని చదువుతున్నాడట. అక్కడ తల్లి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంది. ఆ ట్రాక్ చదువుతుంటే ఒక్క వచనం చదివాడంతే. అక్కడే కుప్పకూలి మోకాళ్ళ మీద పడి, నేను తప్పు చేశాను, పాపినయ్యా, క్షమించయ్యా అని దేవుని సందులో తన హృదయం అంతా కొమ్మరించి ప్రార్థించాడు. మోరు మనసు పొంది మా అమ్మతో చెప్పాలని పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వెళ్తే, నాకు తెలుసయ్యా, దేవుడు చెప్పాడు, నువ్వు సేవ చేయాలని ఎప్పటి నుంచే చెప్తున్నాను నీకు, నువ్వేదో చదువుతానన్నావు. ఆ రోజు తల్లి దగ్గర పశ్చాత్తాపడి, అవునమ్మా, నేను దేవుని కొరకు నన్ను నియమించుకున్నాడు అని దేవునికి అప్పగించుకున్నాడు. నీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని ప్రణాళికలు ఎరగాలంటే ఉపవాస ప్రార్థనలో కనిపెట్టాలి. ఒక్కరోజు ప్రార్థన సరిపోదు, 1 గంట ప్రార్థన సరిపోదు. ప్రార్థనలో కనిపెట్టు. అడిగి ఊరుకో. విశ్వాసంతో అడుగు, ఆగక అడుగు. దేవుడు తన సమయంలో తన కార్యాన్ని పరిపూర్ణంగా నీ జీవితంలో చూపిస్తాడు. ఆ హడ్సన్ టైలర్ ఆ రోజుల్లో చైనా దేశానికి ఎవ్వరు వెళ్ళరు.
చైనా, ఇండియా అనేవి ఆ రోజుల్లో చీకటి దేశాలను పిలువబడ్డాయి. ఇప్పుడైతే పెద్ద డెవలపింగ్ కంట్రీస్ అయిపోయినాయి, పోటీ పడుతున్నాయి. ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేదు, నాగరికత లేదు, భయంకరమైనటువంటి మురికి. అటువంటి సమయంలోని చైనా దేశానికి మిషనరీగా వెళ్తారంటే నెవరెంట్ అందరూ తండ్రి పంపేస్తారండి. నేను అక్కడ ప్రార్థనతో అక్కడికి వెళ్ళాడు. చైనా ఇన్లాండ్ మిషన్ని స్థాపించి చైనాలో మొట్టమొదటి క్రైస్తవ సంఘాలను స్థాపించిన వాడు హడ్సన్ టైలర్. చదవండి ఆయన బయోగ్రఫీస్, మీకు ఇప్పుడు నెట్లో దొరుకుతాయి అనుకుంటా ఈజీగా, బుక్కులు కొనుక్కోక్కర్లా. ఒక్క వ్యక్తి ప్రార్థన ద్వారా ఒక దేశాన్నే మార్చొచ్చండి. ఇంతమంది ప్రార్థించి ఏం చేస్తున్నాం? ఒక్క తల్లి ప్రార్థన తన కడుపును పెట్టిన బిడ్డలందరినీ దైవజనులుగా చేయొచ్చు. ఒక్క తండ్రి చేతులెత్తి చేసే ప్రార్థన తన కుటుంబం అంతటి చుట్టూ కంచె వేసుకుంటాడు. అపవాది వారిని ముట్టకూడనట్లుగా, వారి ఇళ్లల్లో జొరబడకూడనట్లుగా. యోబు అరుణోదయాలు లేచి ప్రార్థిస్తుంటే ఇంటి చుట్టూ ఏముందంట? నీవు యోబు ఇంటి చుట్టూ ఏమేశావు? కంచేసావు కదా. ఏం ఎలక్ట్రికల్ కంచి కాదు, సైతాన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది దానికి. వెళ్ళలేడు సాతాను, నీ జీవితంలోనికి రాలేడు, నీ కుటుంబంలోనికి రాలేడు, నీ బ్రతుకులోనికి రాలేడు. ప్రార్థించేవాడి హృదయాన్ని ముట్టుకుంటే ఎగిరి పడతాడు వాడు, వెనక్కి ముందుకు కాదు. ఎక్కడ పడతాడు? ప్రార్థించేవాడి హృదయంలోకి వస్తామని ఆలోచించాడంటే వాడికి షాక్ కొట్టుద్ది దానికి. ప్రార్థించని వాడంటే ఎంత పెద్ద భక్తుడైనా తోలుబొమ్మలాగా ఆడిస్తాడండి. మనం ఎంత పాడినా, ఎంత ప్రసంగించినా, ఎన్ని కబుర్లు చెప్పినా దేవునితో వ్యక్తిగత సంబంధం లేకపోతే ప్రార్థనా శక్తి ఉండదండి. ప్రార్థనా పరుల్ని సిద్ధపరుస్తారు. ప్రార్థన ఆధ్యాత్మిక శక్తినిస్తుంది, ఆధ్యాత్మిక బలమునిస్తుంది, విశ్వాస జీవితమును వృద్ధి చేస్తుంది. ఎందుకు ప్రార్థించాలంటారా? కేవలం మన అవసరం తీరడానికి కాదండి. ప్రార్థన మనకు విశ్వాసమును కలుగజేస్తుంది. మీరు నమ్మని కార్యాలు నమ్మటానికి ప్రార్థన దోహదం చేస్తుంది. ప్రార్థిస్తే, నేను ఎంతసేపు ప్రార్థన గురించి చెప్పినా మీరు విన్నా ఏముండదు, కానీ మీరు ప్రార్థిస్తే భలే ఉంటుంది. అక్కడో చెప్పండి, మనం ప్రార్థిస్తే భలే ఉంటుంది కదా అని. ఏంటండి కుర్చీలో ఉన్న వాళ్ళు చెప్పారండి, ప్రార్థిస్తే భలే ఉంటుందా? బోరు కొడుద్దా? ఆ సంఘంలో చాలాసేపు ప్రార్థిస్తారు బాబు, అడిగి వెళ్ళొద్దంటారా? ఎవరో సంఘంలోనికి లోపలికి వచ్చారంట, కొత్తోడు పాపం, యేసయ్య గురించి ఇందాము, ఆయనతో మన బాధలు చెప్పుకుందామని లోపలికి వస్తే లోపల ప్రార్థన కూడం జరుగుతుందంట, ఉపవాస ప్రార్థన కూటం. అందులో ఒక్కొక్కడు ఎట్ట కూర్చున్నాడు తెలుసా? ఎత్తొకడు ఓరు నాయన, ఇళ్ళకే తలకాయ నొప్పులు, కాళ్ళు నొప్పులు, మూలుగులు ముక్కుతున్నారు, నాకేమో స్వస్థత దొరుకుతుందని బయటికి పోయాడంట. ఏంటండి, నిజంగా ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా లోపలికి వస్తే ఏం కలుగుతుందో తెలుసా అండి? ఆరిపోయిన దీపం వెలిగినట్లు పరిశుద్ధాత్ముడు వారి నోట్లో నుంచి కూడా ప్రార్థన వస్తుంది. ఎప్పుడూ ప్రార్థన చేయని వాడు కూడా ప్రార్థన గుంపులో తీసుకొచ్చి కూర్చోబెడితే ప్రార్థనా పరుడిగా మారిపోతాడు. ప్రార్థన జీవం, ప్రార్థన అగ్ని. ఏంటండి, ఒక నుప్పుల కుంపటిలో ఎర్రటి నుప్పుల మధ్య ఒక బొగ్గును తీసుకొచ్చి వేస్తే ఏమవుద్ది? అన్నీ అది కూడా ఎర్రగా మారిపోద్ది. నువ్వు బాగా బగబగమంటే ఒక ఎర్రటి బొగ్గు తీసుకెళ్ళి, నిప్పు తీసుకెళ్ళి ఒక బొగ్గులు నల్లగా అయిపోయిన బొగ్గుల కుంపట్లో వేస్తే ఏమైపోతాయండి? కాసేపటికి అవన్నీ కూడా వెలిగిపోతాయి. అలా ఉండాలి నీ జీవితం. ప్రార్థించేవాడు అసాధ్యాలు సుసాధ్యాలు చేయగలుగుతాడు. ఎన్ని గొప్ప ప్రార్థనలు ఉన్నాయో, ప్రార్థనల ద్వారా ఎన్నెన్ని ఉద్యమాలు జరిగాయో, ఆది కాండము నుండి వరుసగా చదువుకుంటూ చెప్పుకుంటూ చూసుకుంటూ వెళ్తే ప్రార్థనలో దేవుడు పరిశుద్ధాత్మని కార్యాలను మెండుగా చూపిస్తాడు. ఒక దైవసేనుడు, పల్లెటూరు పాస్టర్ గారు పొలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటాడట.
ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే చొక్కా కూడా లేదు ఆయనకి. తాస్పాము ఒకటి వచ్చి పైకెక్కి గుండ్రంగా తిరిగి ఏంటంటే ఆ తర్వాత వెళ్ళిపోయిందంట. అక్కడ గొర్రెలు కాసుకునేవాడు చూశాడంటే ఈయన పాస్టర్ గారు అరవడు అయ్యారు, పాస్టర్ గారు అయ్యారు అయ్యారు అంటుంటే ఏం అసలు ఆయన ఇక్కడ లేడు, మీ మీద ఒక పాము ఎక్కి వెళ్ళిపోయిందండి అంటే అవునా అన్నాడట. ఏంటంటే ఏదో 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 తిరిగినట్టుంది కానీ నేను కళ్ళు తెరవలేదు, నా దేవుడితో నేను మాట్లాడుకుంటున్నా. అది ప్రార్థన అంటే. ఉచ్చరింపశక్యము కానీ మూలికలతో చేసే ప్రార్థన. నేను ఒక్క విషయం చెప్పిన తర్వాత మనం వచ్చే ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన చేస్తే మాకేమొస్తుందండి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారండి. ఏమొస్తుంది? అడిగినవి వస్తాయి అంటారా ఏంటి? అడిగినవి వస్తాయని మేము ప్రార్థన చేస్తున్నాం అనుకున్నారా? అడగకపోయినా నీ అవసరతలన్నీ తీరుస్తాడు ప్రభు. ప్రార్థనలో నిజంగా నీవు కనిపెడితే నీకు ప్రశాంతత వస్తుంది, నీకు లిబర్టీ స్వేచ్ఛ వస్తుంది, నీకు ధైర్యం వస్తుంది, నీకు విశ్వాసాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి నీ విశ్వాసం వృద్ధి చెందుద్ది. ప్రార్థన అయిన తర్వాత నీ మనసు తేలికవుతుంది. ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేయబుద్ధి వస్తుంది. ప్రార్థన మీద యాపిటైట్ కలుగు చేస్తుంది, ఆశను పుట్టిస్తుందండి. ప్రార్థన చాలా ఉన్నతమైంది. అటువంటి ప్రార్థన చేసినప్పుడే మనం దీవించబడతాం. ఇలాంటి మీటింగ్లో కూర్చొని రోజుల తరబడి గంటల తరబడి మనం ప్రార్థించలేకపోవచ్చు, కానీ ఎడతెగక ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పిన మాట నీ మనసులో దేవుడితో సంబంధం కలిగి ఉండటం. ఒక దైవజనుడు అన్నాడు, నా తలంపులన్నీ ప్రార్థనలే, నా తలంపులన్నీ ప్రార్థనలే. నేను మనసులో ఆలోచించే అన్ని దేవునికి విన్నవించుకునే విన్నపాలే తప్ప వేరే లేవు. ఆ స్థాయికి మనం ఎదిగినప్పుడు దేవుని ప్రణాళికలన్నీ మన ద్వారా జరుగుతాయి. ప్రార్థించేవాడు ఒక్కడుంటే 100 మంది ఉన్నదానికంటే ఎక్కువ కార్యాలు చేయగలుగుతాడు. ప్రార్థన శక్తి అన్నిటికంటే మించిన పరిశుద్ధ ఆత్మ కార్యాలు జరిగించేది. కాబట్టి ఈ సమయంలో మనకు వచ్చే ప్రార్థించబోతున్నాం. ఈ ప్రార్థనా సమయాన్ని మీరు అందరూ సద్వినియోగపరచుకోండి. ఇందాక ప్రార్థించారు, చాలాసేపటి నుంచి ప్రార్థించారు, నిన్న ప్రార్థించాం, రేపు కూడా ప్రార్థించబోతున్నాం. బట్ ఈ రాత్రి రేపటికి వాయిదా వేయొద్దు. రేపు ప్రార్థించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మన కోసమే కాదు, దేశం కోసం ప్రార్థించాలి. మన కోసమే కాదు, అధికారుల కోసం ప్రార్థించాలి, బలహీనుల కొరకు ప్రార్థించాలి, కుటుంబం కొరకు ప్రార్థించాలి, అన్ని జనుల కొరకు ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ కార్యములు నెరవేరినట్లుగా మనం ప్రార్థనలో కనిపెట్టాలి. ఈరోజు మనల్ని మనం పూర్తిగా దేవునికి అప్పగించుకుందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి, మోకరించలేని వారు మీరు నిలవబడండి. కుర్చీలో కూర్చొని ప్రార్థిస్తే మాత్రం ప్రార్థన రాదండి. మీరు బలహీనలైతే, బాగా వృద్ధులైతే, మరో కారణమైతే అది వేరే విషయం. ఇక నేను చెప్పక్కర్లేదు. ఎవరో మిమ్మల్ని ప్రాంప్ట్ చేస్తూ ఉంటే మీరు చేసే ప్రార్థన కాదు, మీ గుండెల్లో నుంచి ప్రార్థన రావాలి. మీరు ప్రార్థించేటప్పుడు స్వరమెత్తి ప్రార్థించండి. మనసులో ప్రార్థించుకుంటే మీ తలంపులు చెదిరిపోతాయి. మీరు స్వరమెత్తి మీ ప్రార్థన మీ చెవులకు వినబడితే, మీ ప్రార్థన మీరు ఆలకిస్తుంటే, మీరు ప్రార్థన మనసుతోనూ ఆత్మలోనూ చేసిన వారు అవుతారు. ఆ ప్రార్థన మీ ఆధ్యాత్మిక జీవితాన్ని, మీ హృదయ శుద్ధిని, పరిశుద్ధాత్మ కార్యములు జరుగుటకు కారణమవుతుంది. నోరు తెరవండి, ప్రతి ఒక్కరూ నోరు తెరవండి. అటు ఇటు చూడొద్దు. అత్యవసర పరిస్థితుల్లో మీరు ఎవరైనా వెళ్ళాలంటే పక్క వారిని డిస్టర్బ్ చేయొద్దు. ప్రార్థించుకునే వారికి ఎవరు అభ్యంతరంగా ఉండొద్దు. చుట్టూ ఏం జరుగుతుందో మనకు అక్కర్లేదు. వీఆర్ కనెక్టింగ్ టు ద లార్డ్, టు హెవెన్. ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. చాలా రోజుల నుంచి నాయన ఈ విడుదల కొరకు నేను కనిపెడుతున్నానయ్యా. నాకు విడుదల దయచేయ్యా. నా శరీరేచ్ఛలను జయించలేకపోతున్నాను, నా పాపపు తలంపులను జయించలేకపోతున్నాను, నా లోకాశలను అధిరోహించలేకపోతున్నాను, తిండిని జయించలేకపోతున్నానయ్యా, నిద్రను జయించలేకపోతున్నానయ్యా, సోమరితనాన్ని జయించలేకపోతున్నానయ్యా. నన్ను క్షమించిన ఆయన ప్రార్థనా శక్తిని నాకు దయచేయి. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన రావట్లేదా? ఎవరి మీద కోపం పెట్టుకున్నావేమో,
ఎవరి గురించో చెడుగా మాట్లాడేవేమో, నీ నోరు తెరిస్తే ఇతరుల మీద నెపాలు మోపుతున్నావేమో, ఎప్పుడు చూసినా ఇతరులతో కంపేర్ చేసుకుంటున్నావేమో. మొదట అది ఒప్పుకో, ఆ విషయం చెప్పుకో దేవుడితో. నా హృదయంలో అవే అసూయ ఉంది ప్రభువా, నా హృదయంలో కోపం ఉంది ప్రభువా, నాలో క్షమించలేని మనసుందయ్యా, నన్ను క్షమిస్తానికి యేసయ్యా నీవు సిద్ధంగా ఉన్నట్టు నేను నా విరోధులు క్షమిస్తున్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని అడుగుదాం. కోపము, అసూయ, ద్వేషము, ప్రార్థనకు ఆటంకాలు నీ హృదయాన్ని కఠినపరిచేవేవి. మొదట హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించు. ఎంతమందిని నీ మాటలతో బాధ పెట్టావో, ఎంతమందిని నీ జీవితంలో ఎంతమందికి నీవు ఆటంకంగా ఉన్నావో ప్రభు దగ్గర ఒప్పుకో. మనుషులతో చేసిన పాపమును, తప్పును మనుషుల దగ్గర ఒప్పుకో. దేవుడికి వ్యతిరేకంగా చేసిన పాపములన్నీ ఈ రాత్రి దేవుడి చేతుల్లో కుమ్మరించు. నీ ప్రార్థన పరములో వినబడుతుంది. నీ ప్రార్థన వినబడిన మరుక్షణంలోనే నీకు జవాబు దొరుకుతుంది. నీవు మరణమవుతున్నావు, ఇక బతకవు. నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెషయా చెప్పినప్పుడు, యెషయా వచ్చి చెప్పినప్పుడు హిజ్కియాకి గోడ తట్టు తలదిప్పుకొని దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీటి ప్రార్థన చేశాడు హిజ్కియా. కొన్ని నిమిషాల్లోనే యెషయా తిరిగి వచ్చి, నీ కన్నీరు నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను, ఇంకా 17 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇస్తున్నానని దేవుడు జవాబిచ్చాడు. సంవత్సరాల తరబడి ప్రార్థిస్తున్న నీ ప్రార్థనలకు ఒక్క క్షణంలో దేవుడు జవాబు ఇవ్వగలడు. నీ హృదయపూర్వకంగా నీవు మొరపెడితే, కృతజ్ఞతతో దేవునికి ప్రార్థిస్తే, పశ్చాత్తాపంతో దేవునికి మొరపెడితే, కన్నీటితో దేవుడికి ప్రార్థిస్తే, నీ కన్నీటి చూచి జాలి పడేవాడు ఆయన, దయ చూపించేవాడు ఆయన. నోరు తెరవండి ప్రతి ఒక్కరూ, నోరు తెరవండి. దయచేసి వెనుకున్న వారు ప్రార్థనకి ఎవరు ఆటంకంగా ఉండొద్దు. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తుండగా, పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తుండగా ఉచ్చరింప సఖ్యము కాని మూలికలతో నీ హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించడానికి నీ వైపే చూస్తుండగా, ప్రార్థన రాకపోతే నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. నీ నోరు తెరువు, నేను నింపుతానన్నాడు ప్రభు. ప్రభా, గంటల తరబడి ప్రార్థించే ప్రార్థనాత్మ నీవు పొందుకుంటావు. నన్ను చూడయ్యా, నా స్థితి చూడయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. నా జీవితం సరలేదయ్యా, నా మనస్సాక్షి సరలేదయ్యా. మనుషుల ముందు ఆర్భాటం చేస్తున్నాడే కానీ నా అంతరంగం నీ ఎదుటి యథార్థంగా లేదే. అందుకే నేను ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఏ జవాబు దొరకటం లేదయ్యా. ఈరోజు విరిగి నలిగిన హృదయంతో నీకు మొరపెట్టుకుంటున్నా. ఏ దాపరికం లేకుండా నా గుండె చించి నేను ముందు పెడుతున్నానయ్యా. యేసయ్యా, ఎగబట్టబడిన ప్రతి ఆశీర్వాదము ఈరోజు కుమ్మరించబడినట్లుగా నా మీద నాయన నీ ఆత్మను కుమ్మరించయ్యా. అపవాది కట్టి పెట్టిన ప్రతి బలహీనత నుండి నేను దీంట్లో నుంచి విడుదల పొందలేను, జయం పొందలేను, ఇంకా ఇంతే నా బ్రతుకనుకున్న వారు ఈ రోజున స్వరమెత్తండి. యేసయ్య నామములో నాకు విడుదల ఉంది. నా ప్రభు నన్ను విడిపిస్తాడు. నా ప్రభు నా పక్షంలో యుద్ధం చేస్తాడు. నన్ను ఎదుర్కొంటున్న శత్రు సమూహాలను ఓడిస్తాడు. అవునయ్యా, అవిశ్వాసుల మధ్యలో నేను ఉన్నానయ్యా, మూర్ఖుల మధ్యలో నేను ఉన్నానయ్యా. నా వల్ల కాదు లేదు యేసయ్యా, శోధనకు లెక్కిపోతున్నానయ్యా. నాకు జయం కావాలి యేసయ్యా,
నా హృదయంలోనికి రా నాయనా. నా తప్పులు ఒప్పుకుంటున్నానయ్యా, నా బలహీనతలు చెప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించేసయ్యా. నోరు తెరిచి చెప్పండి ప్రభుతోటి. ఎక్కడ పడిపోయావు? ఏ పాపంలో పడిపోయావు? పోయిందిలే పోయింది అనుకుంటున్నావు, పోలేదు. ఒప్పుకొనని ప్రతి పాపము న్యాయ తీర్పుకు తరుముతుంది నిన్ను. ఒప్పుకో. నా పాపముని కప్పు కనుక ఒప్పుకున్నానన్నాడు దావీదు. అంతవరకు నా మనసుకు నెమ్మది లేదు, నా ఎముకల్లో సత్తువ లేదన్నాడు. నీ జీవితంలో దీవెన లేదు, కారణం నీ జీవితంలో పాపం అనే బీజం ఉంది. ఇప్పుడు నువ్వు చేయటం లేదేమో కానీ ఒకప్పుడు చేసిన పాపాల ప్రతిఫలం నువ్వు పొందుతున్నావు. నువ్వు పొందనక్కర్లేదండి. యేసయ్య నీ ప్రతి పాపము కొరకు పరిహారం చెల్లించాడు. ఆయన దగ్గర ఒప్పుకో. ఆయన రక్తం నిన్ను కడిగి శుద్ధీకరిస్తుంది. ఆయన నామములో జయముంది, విడుదలుంది. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య క్రియ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మని కార్యంలో మొదటిది పాపముల గురించి ఒప్పిస్తాడు. నీకు తెలియకుండానే ఉన్నాయి నీ పాపాలు. నువ్వు మర్చిపోయావు నీ పాపాలు. ఇది పాపం కాదులే అనుకుంటున్నావు, కానీ పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి నిన్ను ఒప్పిస్తున్నాడు. అవును, నేను దోషినే. అవును, నేను అపవిత్రుడినే. అవును, నేను క్రియల్లో పాపం చేయలేదు, కానీ నా ఆలోచనలో నేను చెడిపోయిన వాడినే. ఒప్పుకో దేవుని దగ్గర. మన వాక్కాయ కర్మలలో మనం శుద్ధీకరించబడాలని దేవుడు కోరుతున్నాడు. నీ మనస్సులో పరిశుద్ధత ఉందా? నీ మాటలో పరిశుద్ధత ఉందా? నీ ఆలోచనలు పరిశుద్ధమైనవా? వాటిని సరిచేస్తే నీ బ్రతుకు పరిశుద్ధపరచబడుతుంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నన్ను బట్టి నేను పనిచేసే స్థలంలో ఉన్న వారందరూ యేసు వైపు తిరగాలయ్యా. యేసును నాలో చూడాలయ్యా. నా దేవుడు సింహాల నోళ్లు మూయించేవాడు. నా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవాడని నీ సాక్షిగా నేను నిలవాలయ్యా. నన్ను ఒక ప్రార్థన పరుడుగా చేయయ్యా. కన్నీటి ప్రార్థన నాకు నేర్పించయ్యా. మోకాళ్ళ ప్రార్థన నాకు నేర్పించయ్యా. విశ్వాస ప్రార్థన నాకు నేర్పించయ్యా. ఎడతెగని ప్రార్థన నాకు నేర్పించయ్యా. పట్టుదల ప్రార్థన నాకు దయచేయ్యా. నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను అని రాత్రంతా పెనుగులాడిన యాకోబులాగా నీతో పెనుగులాడి ప్రార్థించడానికి సహాయం చేయి. రేపు కాదు, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడే నేను ఒక నూతన కార్యము చేతును అని ప్రభు సెలవిస్తున్నాడు. నీ ప్రార్థనకు జవాబు ఇప్పుడే అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే నీ హృదయ వాంఛను తీరుస్తాడు ఆయన. ప్రార్థించే వారి కొరకు ఆయన సిద్ధపరిచే ఉంచాడు. నువ్వు అడిగేవి, నువ్వు అడగక ముందే నీ కోరికలంటే ఆయనకు తెలుసు. నీవు ఆయనతో చెప్పకముందే నీ కోరికలు తీర్చాలని ఆయన సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు, కానీ ప్రార్థనే పరలోకపు దీవెనలను మన కళ్ళ ముందుకు తెస్తుంది. నీవు చేసిన ప్రార్థన ఊరకపోలేదు, నీవు కార్చిన కన్నీరు ఊరకపోలేదు. లైవ్లో వీక్షిస్తున్నారు కూడా, మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో అక్కడే మీరు మోకాళ్ళ మీద పడండి. అక్కడి నుండి దేవుడికి మొరపెట్టండి. నీవెక్కడున్నా నిన్ను చూసే దేవుడు, ఎక్కడి నుంచి అయినా నీ ప్రార్థన వినే దేవుడు, అనంతమైన అద్భుతమైన ఆశ్చర్యకరుడైన ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనలకు జవాబులు ఇచ్చేవాడు. దానికి జ్ఞాపకం చేస్తున్నామంతే. ఆయనకు తెలుసు మాట నీ నోటికి రాకముందే నీవే అడుగుతావు. నీకు సిద్ధపరిచే ఉంచాడు ఆయన. నీ అవిశ్వాసాన్ని బట్టి నువ్వు పొందలేకపోతున్నావు, చూడలేకపోతున్నావు. నా మనోనేత్రాలు తెరువయ్యా. ఈ లోకాన్ని చూసి మోసపోతున్నానే గాని ఇంత గొప్ప దేవుడు నాకున్నాడన్నా
విశ్వాసం లేకుండా పోయిందే. మనుషులు నాకు ఎవరేం చేయలేదు అనుకుంటున్నానే కానీ నా దేవుడు నాకు అన్నీ చేస్తాడని విశ్వాసం దయచేయ్యా. నమ్మండి, నమ్మండి. నమ్మదగిన దేవుడు ఆయన, నమ్మదగిన ప్రభు ఆయన. నా నామంలో ఏమడిగినా ఇస్తారన్న ప్రభు. ఈ రాత్రి నీకు విడుదల ఇవ్వటానికి, నీకు క్షమాపణ ఇవ్వడానికి, నీ అవసరతలు తీర్చడానికి, నిన్ను కౌగిలించుకొని ముద్దాడి నీవు ఆశించిన స్థాయి కంటే ఉన్నత స్థానంలో నిన్ను ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఎవరు హృదయాన్ని కఠినపరుచుకోవద్దు, ఎవరు టైం చూడొద్దు, ఎవరు అటు ఇటు చూడొద్దు. ఇదిగో దేవుని యొద్ద నుంచి జవాబు బయలుదేరింది. ఇదిగో దేవుడి చేసిన ఆశీర్వాదాలు నీ హృదయ వాంఛలు తీర్చడానికి దేవుడు తన దూతలను పంపిస్తున్నాడు. మూటల మూటల ఆశీర్వాదాలతో నీ కోసం వస్తున్నాడు ఆయన. ఇదేనయ్యా నాకా, ఇది నాకా ప్రభువా, ఇది నా కొరక. అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి. నేను అడిగింది ఇంతే కానీ ఆయన ఇచ్చేదంతా. నేను అడిగింది ఒక్కటే కానీ ఎన్నో ఇచ్చాడు ఆయన నాకు. అడుగుడి 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 మీకు ఇవ్వబడదన్నాడు. నమ్మండి, నమ్మవట నీ వల్లైతే నమ్మవారికి సమస్తము సాధ్యం. ప్రార్థనని కీ ఇచ్చాడు మనకి. ప్రార్థన క్రెడిట్ కార్డ్ లాగా బలమైనది. క్రెడిట్ లిమిట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు దానికి. ప్రార్థన ద్వారా ఏదైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా నువ్వు సాధించవచ్చు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహించలేని గూఢమైన సంగతులు నీవు తెలియజేస్తానంటున్నాడు ప్రభు. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టు, నేను నీకు జవాబిస్తానంటున్నాడు. ప్రార్థన ఆయుధాన్ని వదిలేయటమా? ప్రార్థన వచ్చిపోయి పలు విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావా? ఏ కష్టం వచ్చిందా ప్రార్థించు, బాధ వచ్చిందా ప్రార్థించు, కొరత వచ్చిందా ప్రార్థించు, శ్రమ వచ్చిందా ప్రార్థించు, శక్తి లేదా ప్రార్థించు, డబ్బులు లేవా అప్పులకెళ్ళకు ప్రార్థించు. ఆకాశపు తూములు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమరిస్తాడన్నాడు. నా నామంలో అడగమంటున్నాడు. మన యేసయ్య మన కొరకు సమస్తము సిద్ధపరిచాడు. అడగండి, నోరు తెరిచి అడగండి, దేవుని దగ్గర అడగండి. మీ పేపర్లో ఉన్నవన్నీ దేవుడు ఇచ్చాడని విశ్వసించండి. ఇవ్వలేనిది ఏదైనా ఉందంటే అది నీకు అక్కర్లేదేమో ఆలోచించండి. లేక నీకు ఇప్పుడు అది అవసరం లేదేమో. ఖచ్చితంగా నీ ప్రార్థనకు తగిన సమయంలో ఆయన జవాబిస్తాడు. నమ్మండి. నేను ప్రార్థిస్తుండగానే నిన్నెంతవరకు కట్టి పెట్టిన అపవాది సాతాను పరుగులెడుతున్నాడు. మోకాళ్ళ మీద ఉన్న క్రైస్తవుని చూస్తే సాతాను అడిలిపోతాడు. అడ్రస్ చెప్పకుండా పారిపోతాడు. అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఎదురండి పారిపోతాడు. నేను ఇక లోకానికి లొంగనయ్యా, నేను ఈ శరీరానికి లొంగనయ్యా, నేను పాపం మీద నా మనసు పెట్టనయ్యా. నా జీవితంలో ఉన్న అసూయ ద్వేషాలు తీసేయను ఆయన. ఈ రాత్రి నుంచే నేను నూతన సృష్టిగా మారాలి. అడగండి దేవుడిని, అడగండి 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 అడగండి. పాతవి గతించాడు, ఇదిగో సమస్తము కొత్తవాయను. ఇప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తున్నాడు. నీ లోపాలన్నీ సరిచేస్తున్నాడు. నీ బంధకముల నుంచి నిన్ను విడిపిస్తున్నాడు. నీ కొరతలు కొదువులన్నీ తీరుస్తున్నాడు. నమ్ము 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 నమ్ము. దేవుని సన్నిధిలో సంపూర్ణతనుంది. దేవుని సన్నిధిలో అసంపూర్ణం లేదు. రేపరా మాపరా అనేవాడు కాదు ఆయన. ఇప్పుడే 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 ఇక్కడే నీ కొరకు సిద్ధపరిచినవి దేవుడు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. అందరూ రెండు చేతులు పైకెత్తి, మోకాళ్ళ మీద మీ చేతులు పైకెత్తడం కొంచెం ఇబ్బంది అయినా నాయనా
థ్యాంక్స్ జీసస్. వందనాలయ్యా. నీ గుప్పిలు విప్పి నా అవసరాలన్నీ తీర్చినందుకు వందనాలయ్యా. నా చేయి పట్టుకొని లేవనెత్తయ్యా. నా చేయి పట్టుకొని నడిపించయ్యా. దిగులు పడకు, భయపడకు. నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను. నీకు తోడుగా ఉంటానన్న వాగ్దానం. మళ్ళీ పాప ఊగులోనికి పోకుండా, మళ్ళా పాత జీవితంలోనికి తిరగకుండా, మళ్ళీ పడిపోయే భక్తి కాకుండా నన్ను పట్టుకొని ఆయన నన్ను నడిపించయ్యా. నమ్ముతున్నానయ్యా. ఈ రాత్రి నీవు నన్ను దర్శించినందుకు వందనములయ్యా. నా బంధకముల నుంచి నన్ను విడిపించినందుకు వందనములయ్యా. నా హృదయ వాంఛలు తీర్చినందుకు వందనములయ్యా. ప్రార్థన ఆలకించే దేవుడు నాకున్నాడని నమ్ముతున్నానయ్యా. ఇక మీద నీకే మొరపెట్టుకుంటానయ్యా. నీకే చెప్పుకుంటానయ్యా. నా కొరతలు మనుషుల దగ్గరికి వెళ్ళనయ్యా. కుటుంబీకుల దగ్గరికి వెళ్ళనయ్యా. నిన్నే అడుగుతున్నానయ్యా. నమ్మదగిన దేవా నీకు వందనాలు. చేయి పట్టి నడిపించే దేవా నీకు వందనములు. నాలాంటి ఒక పిచ్చుక లాంటి వాడి మీద నీ దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పేదేవా నీకు వందనాలయ్యా. నీ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఎదురు చూసే మనసు నాకు దయచేయి. నా ఆలోచనలు కాదు, నీ ఆలోచనలు నా జీవితంలో జరగాలి. నేను అనుకున్నది కాదు, నీవు అనుకున్నది నా బ్రతుకులో నెరవేరాలయ్యా. ప్రతి అడుగు నీ చిత్తంలో వేయడానికి సహాయం చేయి. ప్రతిరోజు ప్రార్థనతో దర్శనీయ ప్రారంభించి దినమంతా ప్రార్థనాత్మకలు కొట్టడానికి సహాయం చేయి. ప్రతి అడుగు నీ చిత్తములోనే ఉండడానికి, ప్రతి మాట నీకు అంగీకారమైనదిగా ఉండడానికి, ప్రతి ఆలోచన నీకు ఇష్టమైనదిగానే ఉండడానికి, నడినెత్తి నుండి అరికాల వరకు నన్ను పరిశుద్ధపరచుడు ఆయన. పరిశుద్ధాత్మను మా మీద కుమరించము తండ్రి. నూతన పరచము నాయన, పరిశుద్ధపరచము నాయన, శుద్ధీకరించము నాయన. కలహము, కక్ష, ద్వేషము, కోపము, అసూయ ఈ నీచ గుణాల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. క్రీస్తు యేసును కలిగిన మనసు మాకు దయచేయి. ప్రేమ సమాధానాలు మా హృదయాన్ని ఏలడానికి సహాయం దయచేయి. ప్రతి ఒక్కరిని రాత్రి దర్శించినందుకు వందనములయ్యా. వందనాలు తండ్రి. కోటి 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 వందనాలయ్యా. బ్రతకంతా నీ కృతజ్ఞతలు చెల్లించడానికి సహాయం ఇచ్చే. మరింతగా నీ సన్నిధిలో పట్టణాల కొరకు, దేశాల కొరకు, జాతుల కొరకు, భాషల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయడానికి మాకు నేర్పించు. పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి పంపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, తమిళ వారు, మరి ముఖ్యంగా హిందీ వారు, ఇతర భాషల వారు కూడా హాజరవుతారని, కల్వరి దర్శనం ప్రోగ్రామ్స్ చూస్తున్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, మీరందరూ ఈ గెట్ టుగెదర్కి హాజరైతే మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి నేను ఆశపడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 1 డే రిట్రీట్కి ఖచ్చితంగా హాజరవ్వండి. చిరునామా గమనించండి. YWCA అశోక రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఇదిగో QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. రండి, మనందరం కలిసి మన ప్రభువునందు ఆనందిద్దాం, ఆధ్యాత్మికంగా
బలపడదు. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని.